అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే ఈవినింగ్ కదండి, ఈవినింగ్ టైంలో పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేయాలని అడుగుతున్నారు. వాళ్ళకైతే నేను బంగాళదుంపలతో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తున్నాను. ఇవి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా 2 ఉల్లగడ్డలు అయితే ఈ విధంగా బాయిల్ అయితే చేసి పెట్టుకున్నానండి. సన్నగా తరిగిన పుదీనా, తరిగిన కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారము, నేను టేస్ట్ సరిపడే ఉప్పు అయితే వేసుకుంటున్నాను, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, ఇదండి 1/2 కప్పు కార్న్ఫ్లోరు, 1 కప్పు మైదా. మళ్ళీ కూడా చెప్తున్నాను, 1/2 కప్పు కార్న్ఫ్లోరు, 1 కప్పు వచ్చి మైదా. వీటినన్నిటిని కలిపేసుకోవాలి. వీటిని అయితే ఇలా కలిపేసుకోవాలి మెత్తగా. చూసారా, ముద్దగా అయితే కలిపేసుకున్నాను. దీంట్లో ఏడ ఒక్క చుక్క అయితే వాటర్ తీయలేదండి నేను. అవి బంగాళదుంపలు ఉడకబెట్టుకుంటాం కదండి, దాంట్లో ఉన్న తేమ సరిపోతుంది. చూసారా, ఇది చపాతీ ముద్దలా కలిపేసుకోవాలి. నేనైతే ఈ బండ మీద చేసేస్తున్నాను. నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం మైదా పిండి కొంచెం వేసుకొని ఈ చపాతీ ముద్దని, ఇప్పుడు చపాతీ ముద్దలా చేసుకున్నాం కదా, ఈ ముద్దని ఇక్కడ పెట్టుకొని మనం చపాతీ కర్ర తీసుకొని ఇప్పుడు నేనైతే కటింగ్ చేస్తున్నానండి. ఈ మందంతో పోసేసుకోవాలా, కానీ ఇంత పొడుగు కాకుండా కొంచెం లెంత్ తగ్గించుకోవాలండి. చూసారా, ఇంత పొడిగైతే వద్దండి, దీన్ని కొంచెం అడ్డంగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఒకసారి కార్న్ఫ్లోరు ఇలా చల్లేసుకొని పిండి ఎంత జల్లుకోవాలంటే అండి, కార్న్ఫ్లోరు తర్వాత ఇవి కట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఒకటి తర్వాత ఒకటి మనం వేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపడా పోసుకొని తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపించే విధంగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా చూసారా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగ తీసేసుకుంటే సరిపోతుంది. స్నాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రెంచ్ ఫ్రైస్ మా పిల్లలకి అయితే ఇచ్చేస్తున్నాను. ఆ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.